వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో బృహత్ ఆయుర్వేద డాక్టర్ నాగలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి ఈ సమ్మర్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఎస్పెషల్లీ సోప్స్ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు మేడం చెప్తా అంటున్నారు. సో అవేంటో కూడా తెలుసుకుందాం, మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు మ్యామ్? బాగుందండి. సో మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మారంది ఏదైనా ఉందా మన డైలీ తినే ఫుడ్లో అంటే మిల్క్ అని చెప్పొచ్చు. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ మిల్క్ తీసుకుంటూ ఉంటారు. సో హెల్త్కి మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది అంటే రీసెంట్గా మిల్క్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యాట్ ఎక్కువ అవుతాం అని చెప్తున్నారు. సో మీరేమంటారు, అగ్రి చేస్తారా మిల్క్ బ్యాడ్ అని? యాక్చువల్లీ ఇప్పుడు జనరల్గా ఏంటి ట్రెండింగ్ అవుతుంది, ప్రోటీన్ తీసుకోండి అని. సో జనరల్గా ఏమంటారు, ఇండియన్స్ ఆర్ లైక్ ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్లో ఉంటారు, ప్రోటీన్ డైట్ తీసుకోరు అని. మనకి యాక్చువల్లీ ఇండియన్స్ అన్నిటికీ బేస్ మిల్కే. ఇంతకుముందు పాతకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇంటికి డైరీ ఉండేదన్నమాట. లైక్ బఫెలోస్ కానీ కౌసే ఎక్కువ ఉండేవి. బఫెలోస్ తర్వాత ఇంట్రడ్యూస్ ఎక్కువ చేసుకున్నాం మనం అట్లాగా. సో అట్లా మన డైలీ దాంట్లో ఉండేదే మిల్క్ ఎక్కువ. సో మిల్క్లో మనం బేస్ ఎక్కువ ఆలోచిస్తే దాంట్లో ఉండేది హై ప్రోటీనే. సో ప్రోటీన్ ఈజ్ గుడ్ అన్నప్పుడు మిల్క్ ఈజ్ ఆల్సో గుడ్, అంతే కదా. ఇప్పుడు వాట్ వీఆర్ టేకింగ్ నౌ, ఇప్పుడు మనకి జనరల్గా ప్రోటీన్ డైట్ తీసుకోండి మంచిది అన్నప్పుడు వాట్ ఆర్ ఫ్యూ ప్రోటీన్స్ యూసే చెప్పండి. మీకేం ప్రోటీన్స్ మీకు తెలుసు ప్లాంట్ బేస్డ్ చెప్పినప్పుడు? తీసుకుంటాం. ఎగ్ కాకుండా ప్లాంట్ టైప్ అంటే వెజిటేరియన్ టైప్లో నార్మల్ కొన్ని సలాడ్స్ కానీ. సలాడ్స్ అంటే మీన్స్ పన్నీర్ తీసుకుంటాం. అండ్ వే ప్రోటీన్ అనేది ఇప్పుడు బాగా పౌడర్స్, బ్యాగ్స్ ఆఫ్ పౌడర్స్ తీసుకొని తాగేస్తున్నారు కదా. అవి రెండు ఎందులో నుంచి వచ్చినాయి? మిల్క్ నుంచే. వే ప్రోటీన్ కూడా మిల్క్ నుంచే వచ్చింది. సో మిల్క్ని ఎప్పుడైతే మనము ఒక స్టాండర్డ్ దాంట్లో విరగొట్టినప్పుడు అది 2 ప్రోడక్ట్స్గా విరిగిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే పాలు ఇరిగిపోయినప్పుడు ఎట్లా అవుతుంది, పైన కర్డీ లాగా వచ్చేస్తుంది, కింద వాటరీ పార్ట్ వచ్చేస్తుంది కదా. సో పైన ఏదైతే వచ్చిందో దాన్ని మనము వాటర్ అంతా స్క్వీజ్ చేసింది పన్నీర్. కింద ఏదైతే వాటర్ ఉండిపోయిందో దట్ ఈస్ వే ప్రోటీన్. దాన్ని డ్రై అప్ చేసి పౌడర్ చేసి ఇప్పుడు మనకి బాక్సులో నింపేసి అమ్మేస్తున్నారు కదా, దట్ ఈస్ వాట్ వే ప్రోటీన్. సో ప్రోటీన్ సోర్సెస్ ఇవి రెండు అయినప్పుడు బయట నువ్వు వెజిటేరియన్గా వెళ్ళినప్పుడు సలాడ్స్లో కూడా పనీర్ వేసుకోండి, పనీర్ ఈజ్ ప్రోటీన్, వే తాగండి, వే ఈజ్ ప్రోటీన్ అన్నప్పుడు వై యూ వోంట్ డ్రింక్ మిల్కే తాగేస్తే డైరెక్ట్ అయిపోతుంది కదా, రెండు విడివిడిగా చేయడం ఎందుకు? అండ్ మిల్క్ ఈజ్ అ హోల్ థింగ్. ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఎందుకు తాగద్దు అంటున్నారంటే చాలా వరకు కల్తీ అయిపోతుంది. అండ్ ఈ మిల్క్ లో కూడా వెరైటీస్ చాలా వచ్చాయి. సో కొన్ని క్రీమీ మిల్క్ అంటారు, టోన్డ్ మిల్క్ అంటారు, డబల్ టోన్ మిల్క్ అంటారు. సో ఇవేంటి మిల్క్ కి వీటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? మనము ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, డబల్ టోన్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ ఇవి జనరల్గా చూస్తాం. ఇవి కాకుండా ఈ మధ్య ఇంకొకటి వస్తుంది, ఫోర్టిఫైడ్ మిల్క్. సో వీటి గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? దానికి ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే మిల్క్ ఎట్లయితే మనం స్క్వీజ్ చేస్తామో సేమ్ ద హోల్ మిల్క్ ఈస్ కాల్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్. దాంట్లో ఏంటంటే మనకి 7.5 to 9% ఆఫ్ ఫ్యాట్ వరకు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ హౌ ద కౌ ఆర్ బఫెలో ఈస్ ఫీడెడ్ అనమాట. అండ్ రెండోది ఏంటి, మనకి టోన్డ్ మిల్క్ అంటే ఏంటంటే మనము పాలు ఏదైతే తీస్తామో దాంట్లో నుంచి మనకి ఫ్యాట్ అంతా తీసేస్తాం, సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మిల్క్ మనకి పైన వచ్చేస్తుంది అనమాట లేయర్ అంతా. సో ఫ్యాట్ అంతా తీసేసినప్పుడు వచ్చిన మిల్క్ని 50% యూజ్ చేసి ఇంకొక 40% వాటర్ యాడ్ చేస్తారు టోన్డ్ మిల్క్లో. 40% వాటర్ యాడ్ చేసి స్కిమ్డ్ పౌడర్ ఉంటుంది అనమాట. సో మిల్క్ పౌడర్ తయారు చేస్తారు. ఆ మిల్క్ పౌడర్ని దీంట్లో ఒక 5% యాడ్ చేస్తారు. టోటల్గా 100% ఆఫ్ మిల్క్ ఇలా తయారు చేస్తారు అనమాట. సో 50% ఆఫ్ హోల్ మిల్క్ అండ్ 45% ఆఫ్ వాటర్ విత్ 5% ఆఫ్ స్కిమ్డ్ పౌడర్ ఇవన్నీ కలిపి యాడ్ చేసి దట్ ఈస్ టోన్డ్ మిల్క్. అంటే మన పాలని కొంచెం వెన్న తీసేసి కొంచెం పౌడర్ ఉన్న పాలని దాంట్లో యాడ్ చేసి
సో దాన్ని ఎలా తయారు చేస్తారంటే మనకి బాడీ ఫ్యాట్ ఎక్కువ రాకుండా ఒక 3% to 5% వరకు వచ్చేలాగా చేసేదాన్ని టోన్డ్ మిల్క్ అంటారు. ఓకే. ఈ డబుల్ టోన్ మిల్క్ అంటే దాంట్లో ఇంకా తగ్గించేస్తారు అనమాట. సో ఈ శాతం ఏదైతే ఉందో మనకి ఈ హోల్ మిల్క్ ఏదైతే 50% వేస్తున్నామో అది ఇంకొంచెం తగ్గిస్తారు. సో ఏదైతే స్కిమ్ మిల్క్ పౌడర్ ఉందో దాన్ని కొంచెం యాడ్ చేస్తారు. వాటర్ని రేషియో చేసేది డబుల్ టోన్ మిల్క్. ఈ డబుల్ టోన్ మిల్క్లో ఏంటంటే మనకి 1.5 to 3% ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో అలా చేసినప్పుడు ఇంకా తక్కువ అనమాట, హాఫ్ టు ద టోన్డ్ మిల్క్. ఓకే. మరి ఎంత తీసేస్తే న్యూట్రిషన్ ఎక్కడ ఉంటుందా మరి? యా, అది కూడా చూసుకోవాలి. అదే నేను చెప్పబోతున్నా, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ అదే ఉంటుంది. సో ఇవన్నీ తీసేస్తే ఇంకా స్కిమ్డ్ మిల్క్ అంటే ఆ 1% కూడా ఫ్యాట్ తీసేసి కంప్లీట్ ప్యూర్ బేస్డ్ మిల్క్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఏది వాడాలన్నది ఇంపార్టెంట్. కరెక్ట్. సో మనకేంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ మనం యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా హై ఫ్యాట్ ఉంటుంది. సో మనం దాన్ని యూజ్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి? సో అంత వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వగలగాలన్నమాట. అంటే డైలీ రొటీన్ వర్క్స్ ఎక్కువ చేస్తారు కదా, అంటే ఆఫీస్ వెళ్ళే వాళ్ళు, సమ్ ఫిజికల్ వర్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా దే కెన్ హ్యాపీలీ టేక్ దట్ ఫుల్ క్రీమ్ మిల్క్. టోన్డ్ మిల్క్ ఎవరికంటే ఇంకా కామన్గా అందరికీ ఇచ్చేస్తాం మనం టోన్డ్ మిల్క్. అందుకే టోన్డ్ మిల్క్ ఎక్కువ యూజ్ చేస్తాం మనకి ఇక్కడ స్టేట్స్లో అన్నిట్లోనూ టోన్డ్ మిల్క్ యూజ్ చేయడానికి కారణం ఇదే అనమాట. ఎందుకంటే ఫ్యాట్ చాలా వరకు తీసేస్తారు అండ్ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు, ఫ్యాట్ ఉండదు. కాబట్టి జనరల్గా మనం అంతా సెడెంటరీ అయిపోయాం కదా, కూర్చొని ఎక్కువ పని చేస్తున్నాం బట్ బ్రెయిన్ ఈజ్ వర్క్ చేస్తుంది ఎక్కువ లైక్ బాడీ కంటే. సో అలాంటప్పుడు ఏంటంటే హై ఫ్యాట్ అనేది లేకుండా టోన్ మిల్క్ ఈజ్ బెటర్ అని చెప్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు డబుల్ టోన్ మిల్క్, వీళ్ళు ఎవరు వాడాలి డబుల్ టోన్ మిల్క్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా తక్కువ ఫ్యాట్ ఉన్నది తీసేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి డబుల్ టోన్ మిల్క్ అవి ఇస్తుంటాం. స్కిమ్డ్ మిల్క్ అంటే ఇంకా డయాబెటిక్ వాళ్ళు ఇంకా అంతకుమించి ఎక్కువ వాడకూడదు. సో అలాంటప్పుడు అసలు మిల్కే స్కిప్ చేయొచ్చు కదా ఎందుకు అని అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి మిల్క్లో ఏంటంటే హై కాల్షియం మనకి బాగా వస్తుంది, ప్రోటీన్ ఉంటుంది, ఏ విటమిన్, డి విటమిన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విటమిన్ న్యాచురల్గా మనకి అబ్జర్వ్ అవ్వాలంటే మిల్క్ ఈజ్ నీడెడ్. సో స్కిమ్డ్ అయినా సరే మిల్క్ తీసుకున్నందువల్ల మనకి మంచి ప్రోటీన్ వస్తుంది కాబట్టి మిల్క్ ఈజ్ అ గుడ్ సోర్స్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ అడల్ట్రేషన్ అనేది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. కంపెనీ మిల్క్, పాస్చరైజ్డ్ మిల్క్ అలా యూజ్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మధ్యకాలంలో మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే ఫోర్టిఫైడ్ మిల్క్. అసలు ఈ ఫోర్టిఫైడ్ మిల్క్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సో జనరల్గా ఏంటి అంటే మనము వెన్న అది తీసేసి స్కిమ్ చేసేసి టోన్ చేసేసి వస్తున్నప్పుడు దాంట్లో విటమిన్స్ కూడా మనకి రావు. ఏ అండ్ డి విటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఎప్పుడైతే మనం మీగడ, వెన్న అదన్నీ తీసేస్తామో దాంట్లోకి వెళ్ళిపోతుంది విటమిన్స్ కూడా. సో వచ్చే ప్రోడక్ట్లో మనకి విటమిన్స్ ఏం లేకుండా వస్తాయి. దానివల్ల మిల్క్ తాగినా కూడా ఆస్టియోపోరోసిస్ అవన్నీ వచ్చేస్తున్నాయి. దట్స్ వై ఇప్పుడు మీరు మిల్క్ తాగినా వేస్టే అని చెప్పి దీని గురించి అనమాట. స్కిమ్డ్ మిల్క్ వాడకుండా దాంట్లో ఎట్లా విటమిన్స్ లేవు, మరి అలాంటప్పుడు నువ్వు వాడి ఏం యూజ్? సో ఇలాంటప్పుడే ఈ మధ్య మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఫోర్టిఫైడ్ మిల్క్. ఈ ఫోర్టిఫైడ్ మిల్క్ ఏంటంటే ఏ అండ్ డి విటమిన్స్ని డైరెక్ట్గా పాలలో యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసేసి మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్. ఇప్పుడు మనకి ఏంటంటే డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అండ్ మనకి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండకూడదు అనుకున్న వాళ్ళు, ఫిజికల్ వర్క్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు జస్ట్ గో ఫర్ ఫోర్టిఫైడ్ మిల్క్ అనమాట. అప్పుడు మనకి కావాల్సిన డి విటమిన్స్ వస్తాయి, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, సో బాడీకి కూడా కావాల్సిన విటమిన్స్ వస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ. ఇన్ని టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. బట్ అప్పుడంతా నార్మల్ మీరు అన్నట్లు కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ తీసుకునే వాళ్ళు. అప్పుడేం ప్రాబ్లమ్స్ అంతగా వచ్చేవి కావు. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్లు అందులో ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి లేదంటే న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది అన్నప్పుడు సో దాన్ని క్వాంటిటీ తక్కువ తీసుకుంటే సరిపోతుంది కదా మిల్క్. యా, దిస్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్ మీరు అడిగింది. యాక్చువల్లీ మనకి కెమికల్ బేస్డ్గా కంపెనీ నుంచి పాస్చరైజ్ చేసి ఇవన్నీ తీసుకునే కంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది కదండి. ఫుల్ క్రీమ్ మిల్క్కి ఇంతకుముందు పావు కానీ హాఫ్ కానీ వాటర్ యాడ్ చేసేసేవాళ్ళు, యాడ్ చేసి ఇచ్చేవాళ్ళు. వెన్నను తీసినా చక్కగా నెయ్యి యూజ్ చేసుకునేవాళ్ళం. సో ఎక్కడైతే మనము ఈ పాలల్లో ఏదైతే వెన్న తీసేసి దాంట్లో ఉన్న విటమిన్స్ మనం తీసేసి వాడుతున్నామో దాన్ని మనం ఇంకో ప్రోడక్ట్ లాగా మనం యూజ్ చేస్తున్నాం. లైక్ అన్నంలో, పప్పులో నెయ్యి వేసుకొని తినడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఏవైతే విటమిన్స్ మనం లాస్ అవుతున్నామో అది అన్నంలోకి వచ్చేస్తుంది. సో నెయ్యి తీసుకున్నందువల్ల అప్పట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అప్పట్లో కూడా పాలు ఫుల్ క్రీమ్ తీసుకునేవాళ్ళు, వెన్న తీసేవాళ్ళు, చిలికేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు
సపోజ్ పెరుగు మీగడ తీసి పక్కన పెట్టేసేవాళ్ళు, చిలికేవాళ్ళు, మజ్జిగ తాగేవాళ్ళు. ఈవెన్ సమ్మర్ వస్తే చాలు ఇంటికి వస్తే మజ్జిగ తాగుతారా అని అడిగేవాళ్ళు యాక్చువల్లీ. సో దట్ మచ్ ఆఫ్ మిల్క్ దే వర్ యూజింగ్ అనమాట. ఇప్పుడు వాటర్ కూల్ డ్రింక్స్కి వెళ్ళాం, కానీ ఇప్పుడు అలా తీసుకున్న వల్ల మనకి కాల్షియం అవి కూడా అబ్జర్వ్ అయ్యేది. అండ్ ఇలా మిల్క్ ద్వారా కాల్షియం అవ్వచ్చేది. అండ్ ఈ విటమిన్స్ ఏవైతే మనం సపరేట్ చేసామో అవి అన్నంలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, అంటే కుకింగ్స్లో మనం వంటల్లో కూడా ఇప్పుడు నెయ్యి యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్లాంట్ ఆయిల్స్ చాలా తక్కువ వచ్చేవి. ఆయిల్ బదులు ఎక్కువ నెయ్యి యూజ్ చేసేవాళ్ళం, పప్పులో తినడానికి యూజ్ చేసేవాళ్ళం, వంటకు కూడా కుకింగ్కి కూడా నెయ్యి యూజ్ చేసేవాళ్ళం. సో అక్కడ విటమిన్స్ వచ్చేసేవి మనకి. అండ్ న్యాచురల్గా మనం కూడా ఏంటంటే ఎండలో ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం, పనులు చేసేవాళ్ళం, ముగ్గేసే దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మోస్ట్లీ చాలా వరకు ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం. వంట కూడా ఆరు బయట చేసేవాళ్ళు, అప్పుడు పొలాలకు వెళ్ళేవారు, చూసుకునేవాళ్ళు. అవును. అండ్ యాక్చువల్ వంట కూడా మనకి ఏంటంటే ఆరు బయట చేసినప్పుడల్లా ఎండకి ఎక్స్పోజ్ అవుతాము, వంట కూడా చేసేవాళ్ళం. సో ఏంటంటే విటమిన్ డి ఆటోమేటిక్గా వచ్చేదన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇలా అది హోల్సమ్ లాగా ఉండేది. ఇప్పుడు మనం దానికి సపరేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ నీడెడ్ టు బి ఫోర్టిఫైడ్ అనమాట. ఇంకా అది అవ్వట్లేదు, మనకి సన్ ఎక్స్పోజర్ అవ్వట్లేదు, మరి కావాలి విటమిన్ అనుకున్నప్పుడు అందుకే ఈ మధ్య అందరూ సప్లిమెంట్స్ తీసుకోండి, తప్పదు. ఎందుకంటే వీఆర్ ఇన్ టు ద సెడెంటరీ లైఫ్స్. సో అర్బన్ ఉన్న వాళ్ళు కుదరదు, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళందరూ గో ఫర్ విటమిన్ డి అనేది అందుకే అనమాట. ఓకే. సో ఈ మిల్క్లో ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి. సో ఏది ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో కూడా తెలుస్తుంది. బట్ పిల్లల విషయంకి వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఫ్యాట్స్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎలా పిల్లలకి ఏమి ఇస్తే బెటర్ అంటారు? ఇప్పుడు పిల్లలకైతే హ్యాపీగా ఫుల్ క్రీమ్ మిల్క్ ఇచ్చేయచ్చండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పీటీ ఉంటుంది, ఎండకి ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అవుతున్నారు, చక్కగా చేస్తున్నారు. బట్ వీళ్ళకి ఏంటంటే బేకరీ ఆ ఫుడ్స్ ఇచ్చే కంటే ఇది ఇవ్వడం బెటర్. ఈవెన్ మయోనీస్ కూడా మిల్క్ నుంచి చేస్తారు చాలా వరకు. పన్నీర్ తీస్తారు, పన్నీర్లో సమ్ ఎక్సెస్ ఏదో యాడ్ చేస్తారు, మేక్ అట్ క్రీమీ టెక్స్చర్ అండ్ గో విత్ దట్. అది మిల్కే. సో ఈవెన్ ఎగ్ మయోనీస్ కూడా ఎగ్ వేస్తారు, దాంట్లో మళ్ళీ మిల్క్ వేస్తారు, సంథింగ్ అన్నీ చేస్తారు, క్రీమీ టెక్స్చర్. ఇవన్నీ కూడా మిల్కే బేసికల్లీ. కాకపోతే మనకి ఆ మిల్క్ అనేది కనపడదు, కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు. స్మెల్ నచ్చినప్పుడు దే టర్న్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో హ్యాపీగా తాగే పిల్లలు ఉంటే చక్కగా ఫుల్ క్రీమ్ మిల్క్ ఇచ్చేయచ్చు వాళ్ళకి, వాళ్ళకున్న ఫిజికల్ యాక్టివిటీస్కి సరిపోతుంది. బట్ కొంతమంది పిల్లలు ఎవరైతే ఒబేస్ ఉంటారో, సో జంక్ ఫుడ్ తిని ఏదో ఒక ప్రాబ్లం అవని, సో అలాంటి వాళ్ళు మాత్రం స్కిమ్డ్ మిల్కే వెళ్ళమని చెప్తాను. స్కిమ్డ్ ఆర్ టోన్డ్ మిల్క్. ఎవరైతే యాక్టివ్ ఉంటారో బేబీస్, వాళ్ళకి ఫుల్ క్రీమ్ మిల్క్ హ్యాపీగా ఇవ్వచ్చు. ఓకే. సో టైం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అప్పుడు తాగడం బెటరా, లేదంటే ఫుడ్ తిన్నాక తాగడం బెటరా? నైట్ అవాయిడ్ చేస్తే ఏమంటారు? అంటే కొంతమంది నైట్ అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. సో నైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యాట్ లెవెల్స్ పెరిగి కొంచెం లావ్ అవుతారు అని కూడా అంటూ ఉంటారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు? యాజ్ పర్ ఆయుర్వేదిక్ చెప్పాలి అంటే ధారోష్ణ, శీత, రాత్రిపూట ఇది తీసుకోమంటారు. ఎందుకంటే ఫ్రెష్ మిల్క్ నైట్ టైం తీసుకుంటేనే ఇట్ ఈస్ హోల్సమ్ అండ్ బాడీకి మంచిగా పడుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ ఏది చెప్పినా కానీ ఒకటి యూనివర్సల్ రూల్ ఉండదు, ఎందుకంటే డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మనం పొద్దునంతా వర్క్ చేసి వస్తాం, సో నైట్కి వచ్చేసరికి ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి కానీ ఈవెన్ ఇట్ ఈస్ లైక్ గుడ్ ఫర్ మెన్ అని కూడా అంటారు. అందుకే నైటే పాలు ఇస్తారు, ఈవెన్ పాలు తాగమని చెప్తారు, పాలు ఇచ్చేవాళ్ళు. పాతకాలంలో కూడా నైటే పాలు తాగేవాళ్ళు. సో నైట్ తాగడం అనేది అట్లాంటి వాళ్ళకి బెటర్. బట్ యాక్చువల్లీ ఇదే సేమ్ హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్స్ వీళ్ళందరికీ ఏంటంటే, సో యాజ్ ఇఫ్ కెలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్స్ తీసుకుంటే మార్నింగ్ నుంచి వర్క్ అంతా ఉంటుంది కదా, ఈ లోపల డైజెషన్ అవుతుంది. సో అలాగా మార్నింగ్స్ తీసుకోమనేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు దే నీడ్ హెవీ ఎనర్జీ కావాలి అనుకున్న వాళ్ళందరూ మార్నింగ్స్ తీసుకోండి. బట్ హోల్సమ్ ఉంది, పొద్దునంతా టైర్డ్గా ఉంటాము, నెక్స్ట్ రోజు మార్నింగ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎనర్జెటిక్ ఫీల్ అన్నప్పుడు నైట్ తీసుకోండి. ఇట్ డిపెండ్స్ అనమాట. సో మనం మన వర్క్ షెడ్యూల్ని బట్టి ఎవరికి మనం సజెస్ట్ చేస్తున్నాము వాళ్ళని బట్టి మనం ఏ టైంలో తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఉన్నాయనుకోండి, మేము నైటే సజెస్ట్ చేస్తాం, నైటే పాలు తాగండి అని చెప్తాం అనమాట. సో జనరల్గా పిల్లలు ఉన్నారు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, సంథింగ్ వాళ్ళకైతే మార్నింగే తీసుకోమంటాం. సో హోల్ డే ఎనర్జీ ఉంటుంది అన్నట్లు. సో అట్లా డిపెండ్స్ అనమాట. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఇదైతే, లైక్
పీరియడ్ టైంలో ఉన్నప్పుడు మిల్క్ తీసుకోకూడదు, అలాగే కర్డ్ తీసుకోకూడదు, మజ్జిగ తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు పేరెంట్స్, పెద్దవాళ్ళు. ఎందుకు అంటే రీజన్ తెలీదు, రీజన్ లేదు, అంతే ఇదంతే అని చెప్తూ ఉంటారు. సో దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? అసలు తీసుకోకూడదు అంటారా, లేదంటే తీసుకుంటే మంచిది అంటారా? యాక్చువల్లీ తీసుకుంటే అంటే జనరల్గా ఏంటి అంటే బ్లీడింగ్ రావాలి అనుకున్నప్పుడు యాజ్ పర్ ఆయుర్వేదిక్ మనం ఆలోచిస్తే ఒక ఉష్ణత్వం మనకు కావాలన్నమాట. సో ఏదైతే మనకి షెడ్ అవుతుంది, ఎండోమెట్రియం ఉంది మనకి, అది షెడ్ అయిపోవాలి 3 days or 5 days అనేది. మనకి కూలింగ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే షెడ్డింగ్ అనేది ప్రాపర్ అవ్వదు. సో పొట్ట ఉబ్బరం అనేది అలా ఉంటుందన్నమాట. కొంతమందికి మిల్క్ తాగితే కూడా బ్లోటింగ్ వస్తుంది, వినుంటారు, కొంచెం అరగదు తొందరగా. సో అట్లాంటి టైంలో కూడా మనకి ఏంటంటే పీరియడ్స్ టైంలో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది బాడీ. సో అది అందుకే తేలిగ్గా అరిగేవిస్తూ ఉంటారు. పెసరకట్టు కానీ పీరియడ్స్ అప్పుడు మనకి ఉప్మాలు కానీ అట్లాంటివి చేసిస్తుంటారు. ఎందుకంటే డైజెషన్ కూడా కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి. సో అట్లాంటప్పుడు ఈ లైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, హై ఎనర్జెటిక్ లైట్ ఫుడ్ అట్లాంటివి ఎక్కువ ఇస్తుంటాం అనమాట. అవి ఇస్తే మనకి నీట్గా ఉంటుంది అని చెప్పి, అంటే డైజెషన్ మంచిగా అవుతుంది, ప్రాపర్ అవుతుంది. సో బ్లోటింగ్ రాదు, గ్యాస్ ఫామ్ అవ్వదు. ఆ గ్యాస్ ఫామ్ అవ్వనప్పుడు మీకు ఏదైతే మెన్స్ట్రువల్ బ్లడ్ ఉందో అది ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని ఇవ్వరు అనమాట, అడ్వైజ్ చేయరు. సో కూల్ చేసేస్తే స్టిప్లెంట్ లాగా వర్క్ చేస్తుంది, అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వనీయకుండా చేస్తుంది. సో నీట్గా అయిపోవాలి కదా, సో దానికోసమని ఇవి అడ్వైజ్ చేయము. మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, మజ్జిగ కానీ. కానీ ఆ టైంలో బాడీ బాగా హీట్ ఉంటుంది కదా మ్యామ్, హీట్ ఉన్నప్పుడు మళ్ళీ అది మనం తీసుకోవాల్సిందే కొంచెం కూల్. అలా కాదమ్మా, కూల్ ఫుడ్ అంటే అదే తీసుకోవాలని లేదు కదా. యాక్చువల్లీ మజ్జిగ ఈజ్ ఓకే, బట్ కర్డ్ ఇవ్వరు జనరల్గా, స్టిప్లెంట్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి మజ్జిగ తీసుకోవచ్చు. బట్ కూలింగ్కి వేరేవి కూడా చాలా ఉంటాయి. సో అదే తీసుకోవాలి అంటే మజ్జిగ తీసుకోవాలి అని ఏం పర్టికులర్ కాదు. అండ్ కూలింగ్ వల్ల నేను చెప్పాను కదా, బ్లడ్ అనేది ఫ్లో ఆగిపోతుంది. సో మీకు 3 daysలో ఫ్లో అయిపోయి 4 daysలో ఫ్లో అయిపోవాల్సింది ఆ కూలింగ్ చేసినందువల్ల లేట్ అవుతుంది. సో 5 days 6 days అవుతుంది, అవుతుంది జనరల్ గా. అందుకని ఏంటి అంటే హీట్ ఉన్నప్పుడే బ్లడ్ ఫ్లో ఈజీగా అవుతుంది. సో బ్లడ్ ఫ్లో క్లీన్ గా అయిపోయిందంటే యూ బీన్ గెటింగ్ అవుట్ ఆఫ్ దట్ ఎర్లీగా. సో అట్లాంటప్పుడు మంచిగా ఉంటుంది. సో ఎప్పుడు మనము ఇలా ఇది కంప్లీట్గా అందరికీ చెప్పాం. ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా పెరుగు తీసుకోండి అనే చెప్తాం. సో డిపెండ్స్ అనమాట. సో నార్మల్ ఫ్లో ఉంది అన్న వాళ్ళకి క్లీన్గా అయిపోవాలంటే వద్దు అని చెప్తాము. సో ఎవరికైతే హెవీ బ్లీడ్ అవుతుంది, సో అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి, వాళ్ళు కూలింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి, ఈ ఫైబ్రాయిడ్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఇవి తీసుకోమని చెప్తాం. డిపెండ్స్ అనమాట. యా, నైస్ మ్యామ్. సో మిల్క్ గురించి ఇంత ఉంది అని ఇప్పుడే తెలిసింది. సో మీ టైంని మా కోసం స్పెండ్ చేసి మిల్క్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.